నిన్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ సభలో మాట్లాడుతూ రోడ్ షోలో మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలను ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు ఆయన ఉర్దూ కాదు, కట్టర్పట్టర్ హిందీ కూడా కాదు, అది ఎక్కడికైనా కానీ భాష అది. ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉన్నారు, మేము ఉంటేనే మీకు ఇజ్జత్ ఉన్నది, మేము లేకపోతే మీరు ఏమీ లేరన్న విషయం మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? రాహుల్ గాంధీ గారు చెప్పాలనా? అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నిజమే అని దీన్ని రాహుల్ గాంధీ గారు సమర్థిస్తారా? ఇప్పుడు ఏదైతే మజ్లిస్ పార్టీ ఉందో వాళ్ళకి అలయన్స్లో అవుతున్నదో వాళ్ళు సమర్థిస్తారా? లేదా ఎవరైతే ముస్లిం సోదరులు తెలంగాణలో నిజంగా అక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఒకసారి ఆత్మపరీక్షలు చేసుకోవాలి. మీరు కూడా ఏం మాట్లాడుతున్నారు మీ ముఖ్యమంత్రి? దీనికి సమాధానం ఎవరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీనికి సమాధానం ముమ్మాటికి రాహుల్ గాంధీ గారు దీనికి సమాధానం చెప్పాలా? దీని యొక్క పర్యావసనం ముమ్మాటికి జూబ్లీహిల్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఇన్సిడెంట్కు ఏదైతే ఇంతకుముందు ప్రస్తావించినట్లు అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకందరికీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలకు కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైన్యం రంగారెడ్డి జిల్లాలో మేమందరం అండగా ఉంటామని కూడా ఆ కుటుంబాలను ఓదారుస్తూ, ఒక్క విషయము ఈరోజు ఏంటంటే మొన్నటికి మొన్న జరిగిన విషయం కాదు, అంతకన్నా ముందు ఆలూరులో 7 మంది చనిపోయారు. అప్పటికి ఆ రోజు ఏదైతే సబితా మేడం గారి నాయకత్వం లోపల మేమందరం ధర్నాలు చేసినాం. ధర్నాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఏదైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము తక్షణమే దీన్ని చేపడుతున్నామని చెప్పారు. మరి అది చేపట్టకపోక మొన్న కూడా అంతగానం జరగడం జరిగింది. అందుకని నేను ఏమంటున్నా అంటే, ఇంటికి యజమాని, ఇంటిని చూసుకునే యజమాని మంచి వ్యక్తి అయితే ఆ కుటుంబం అంతా మంచిగుంటుంది. అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మంచిగుంటే, ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుండి ఏందో ఆ పాపం. కానీ మా వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో యావత్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఉదంతాలే జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికొక యాక్సిడెంట్లు, ఎప్పటికొక అనావృష్టితోని వర్షాలు కురవడంతో రైతులు మొత్తము పంటలు పోగొట్టుకోవడం, అదేవిధంగా ఎండలు ఎక్కువ కొట్టడంతో అతివృష్టి అనావృష్టి 2 కూడా జరుగుతున్నాయి. అంటే ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి గారే దీనికి కారణము అనేది నేను చెప్పబోతా ఉన్నా. ఒక విషయం. రెండో విషయం నేను ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు మా జిల్లా అంటారు, వికారాబాద్ జిల్లా అంటారు. ఎన్నికలకు ముందు వచ్చి ఆయన చెప్పిండు, ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి ఆయన జిల్లా ఏ విధంగా అయితే చూసుకున్నాడో వికారాబాద్ జిల్లా నాది, నేను అభివృద్ధి చేస్తాను. మరి ఏంది అభివృద్ధి? ఏం జరుగుతుంది? యాక్సిడెంట్లు, ప్రాణాలు ఓడగొట్టుకోవడమా? అందే కాడా పేరు మీద నీ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి అది కూడా జరుగుతలేదు. కానీ ఆ కాడా అనే పేరు మీద స్థాపించుకున్నావు. మరి వికారాబాద్ ఏం పాపం చేసింది నీకు? తాండూరు ఏం పాపం చేసింది? ఎన్ని సంవత్సరాల నుంచి మేమంతా పోరాటం చేసి, స్థానికులమంతా పోరాటం తెచ్చుకున్న జిల్లాను ఈరోజు నీ జిల్లాగా అనుకుంటూ, ఈ జిల్లా వాసిని అనుకుంటూ ఏదైతే ఆ జిల్లాను సవతి తల్లి ప్రేమతోని చూస్తూ ఉన్నావో, ఇది ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్పీకర్ గారు ఉన్నారు, అక్కడ శాసనసభ్యులు ఉన్నారు. ఎవ్వరు కూడా అక్కడ అభివృద్ధి కొరకు కానీ, ఆ ప్రాంతం లోపల రోడ్ల అభివృద్ధి కానీ, ఆ ప్రాంతం లోపల